అందరికీ నమస్తే. నిన్న నైట్ అంటే నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైలో వాళ్ళ పెదనాన్నగారు జార్జి రెడ్డి గారి కుమారుడు సునీల్ రెడ్డి గారి కుమారుడు సాహిల్ రెడ్డి గారు. సో ఆయన రిసెప్షన్ వేడుక మ్యారేజ్కి నిన్న చెన్నై వెళ్ళడం జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత అనూహ్యమైన సంఘటనలు, అసలు ఇదంతా కూడా చూసే వాళ్ళకి పెద్ద ప్రీ ప్లాన్డ్గా ఉన్నట్టుంది. మనం ఆ విషయాన్ని అయితే తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రముఖులందరూ కూడా ఆ వివాహానికి హాజరయ్యారు. అందులో మరి ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నాయకులు కూడా కొంతమంది వెళ్ళారు. సో అక్కడ హైలైట్ ఏంటంటే, అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి హైలైట్ ఏంటంటే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిశారు. ఇద్దరు కరచాలనం చేసుకున్నారు, నవ్వుకున్నారు. తర్వాత ఎవరి సీట్లో వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి, మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజశేఖర్ రెడ్డి గారి సమకాలికులు, తమిళ స్టార్స్, సినిమా యాక్టర్లు, టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ దళపతిని కలవటం, ఆ తర్వాత హీరో సూర్యాని, వాళ్ళ తమ్ముడు కార్తీక్ని, ఇట్లాగా చెప్పుకుంటా పోతే అందరూ పార్టీ, రకరకాల పార్టీలు, సెలబ్రిటీస్ అందరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలవటం జరిగింది. అందులో హైలైట్ ఏంటంటే టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతికి జగన్మోహన్ రెడ్డి గారు బొకే ఇచ్చారు. ఇది కొంచెం హైలైట్ అని చెప్పుకోవచ్చు. అదే మరి ముఖ్యంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి, ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఇదంతా కూడా వివాహ వేడుకలో జరిగింది. అయితే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, ఎక్కడా కూడా రాజకీయంలో పర్మనెంట్గా శత్రువులు ఉండరు, పర్మనెంట్గా మిత్రులు కూడా ఉండరు. అన్ని విధాలుగా ఎటైనా మారచ్చు, ఎప్పుడు ఏ కోణంలో మారచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో పార్టీలు మారడానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి కనుక ఎవరు ఏ పార్టీలైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ గతంలో పార్టీలు మారినా, స్థిరంగా ఉన్నా కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కనిపించేది. కానీ ఈ మధ్యకాలంలో కక్షల్లో కార్పణ్యాలు, ఇలాగ రకరకాల పరిస్థితులు మనమందరం చూస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ఉత్తరప్రదేశ్, బీహార్ని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా అదే కోవలోకి వెళ్ళింది. అంటే ఒకరినొకరు కక్ష సాధింపు చర్యలు చేసుకోవటం అనేది పరిపాటిగా మారింది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న విషయాలు కూడా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి కొంతమంది విశ్లేషకులు అందరూ కూడా దీని మీద, అంటే మన మెయిన్ ఉద్దేశం కూడా ఇదే, ఈ వీడియో కాన్సెప్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైలో ప్రీ ప్లాన్డ్గా నాయకులందరినీ కలవడానికి ఈ వివాహ వేడుకను ఏర్పాటు చేశారని కూడా కొన్ని వాదనలు వస్తున్నాయి. కొంతమంది మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కలవలేదు, ఇది పాత వీడియో అనేవి కూడా వస్తున్నాయి. కానీ అది వాస్తవంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆ పెళ్లికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కలిశారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అది కావాలంటే ఆ వీడియోస్ కూడా, కొత్త వీడియోస్ కూడా అన్నీ వస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి అంటే ఇటీవల ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక విషయం చెప్పారు. ఏంటంటే, నేను త్వరలో పార్టీకి రాజీనామా చేస్తున్నాను, నా కుమారుడు రాజకీయంగా అరంగేటం చేసి ఆయన్ని పార్టీలో, ఏ పార్టీలైనా కూడా రాజకీయంగా ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు చూడాలనేది నా ఆశ. లాస్ట్ టైమే నేను ప్రయత్నం చేశాను, నాకు కుదరలేదు అని చెప్పడం జరిగింది. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి గత 25 నుంచి 30 సంవత్సరాలు రాజకీయ జీవితం ఒంగోలులోనే గడుపుతూ ఉన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా కొనసాగారు. సో ఇది పరిస్థితి. అయితే ఆయనకి ఒంగోలు మీద పూర్తి పట్టున్న విషయం మనందరికి కూడా తెలిసిన విషయమే. కానీ అలాంటి వ్యక్తి ఒకసారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఓడిపోయారు, తర్వాత వైసీపీలోకి వచ్చి గెలిచారు, మరలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేసి గెలిచారు. సో ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు, మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది బాగుంటుంది ఒంగోలులో. బాలినేనికి మాగుంటకి ఇద్దరు శ్రీనివాసరెడ్డి అనే పేరు ఉంటుంది. ఇంటి పేర్లు మారినప్పుడు కూడా శ్రీనివాసరెడ్డి స్క్వైర్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఎక్కువగా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా ఆయన కెరియర్లో 2 సార్లు ఓడిపోయాడు, ఈయన కెరియర్లో కూడా 2 సార్లు ఓడిపోయాడు. సో ఇలాగ వాడు రాజకీయ జీవితం కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది, తెలుగుదేశం పార్టీలో ఒక డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చించుకుంటా ఉన్నారు. వెళ్ళింది వివాహ కార్యక్రమానికి, కానీ కొంతమంది ఏం చెప్తారంటే ప్రీ ప్లాన్డ్గా అందరిని కలవడం కోసం పెళ్లి చెన్నైలో ఏర్పాటు చేసినట్టుగా అర్థమవుతుంది. సో నాయకులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కలిశారు. అక్కడ ఏదో సంథింగ్ ఈజ్ దేర్, ఏదో జరుగుతుంది,
ఏదో నడుస్తుంది అక్కడ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనం ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులు అందరూ కూడా వెళ్ళారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ కుమారుడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలవటం, అదేవిధంగా కొంతమంది స్టార్స్ను కూడా కలవటం కొంచెం ఈ పెళ్లిలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వివాహ వేడుకలో ప్రత్యేకంగా చూడటం అనేది జరిగింది. అది అక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. అయితే రకరకాల పార్టీ నాయకులు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ వివాహ వేడుకకి వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా తెలుగుదేశం పార్టీ ఒక కన్నేసింది అనేది ఇప్పుడు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో మాట్లాడుకున్నారు, ఏదో జరగబోతుంది అనే ఒక ప్రీ ప్లాన్డ్ వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది ఇదంతా కూడా అనేది వాళ్ళ మాటలను అయితే వినిపిస్తుంది. సరే ఏం జరిగింది ఏంటనేది క్లారిటీ లేదు, కానీ మొత్తానికి మాత్రం పార్టీలో విభేదాలు వచ్చి విడిపోయి మరలా ఈ వివాహ వేడుకని బేస్ చేసుకుని కలవటం అనేది కొంచెం హైలైట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హైలైట్గా నిలిచిన సందర్భం. థ్యాంక్ యూ.